మనకి క్రికెట్ అంటే ప్రాణం. కానీ మనం ఇష్టపడే ఆటగాళ్ళు కాస్త తప్పు చేస్తే? ఈరోజు మనం మాట్లాడేది బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్లో చిక్కుకున్న ముగ్గురు భారత క్రికెటర్ల గురించి, మరియు వారు ఎంత డబ్బు తీసుకున్నారో కూడా చూద్దాం. నెంబర్ 1, మహమ్మద్ అజారుద్దీన్. భారత్ జట్టుకి కెప్టెన్గా నిలబడ్డ అజారుద్దీన్ 1990లో చివర్లో మ్యాచ్ ఫిక్సింగ్లో నిందితుడయ్యాడు. 2000లో జీవితకాలం నిషేధం విధించారు. అయితే 2012లో కోర్టు ఆ నిషేధాన్ని ఎత్తేసినా ఆయన కెరియర్పై వచ్చిన మచ్చ మాత్రం పోలేదు. ఎంత డబ్బు తీసుకున్నారనేది పబ్లిక్గా బయటపడలేదు, కానీ బుకీస్తో సంబంధం ఉన్నట్లు సాక్ష్యాలు లభించాయి. టీమిండియాకు 2011లో వరల్డ్ కప్ గెలవడంలో భాగమైన వేగవంతమైన బౌలర్ శ్రీశాంత్. అయితే 2013లో ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతని హోటల్ రూమ్ నుండి 5,50,000 స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, అలాగే సుమారు 40 లక్షలు ఒక ఓవర్ని ప్రభావితం చేయడానికి ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. అయితే జీవితకాలం నిషేధం తర్వాత తగ్గించబడిన అతని క్రికెట్ జీవితం మాత్రం దాదాపు ముగిసింది. నెంబర్ 3, అజిత్ చండీలా. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన స్పిన్నర్ అజిత్ చండీలా. అయితే 2013లో స్పాట్ ఫిక్సింగ్లో పట్టుబడ్డాడు. పోలీసుల ప్రకారం అతనికి 12 లక్షల నుండి 15 లక్షల వరకు ఒక ప్రత్యేక మ్యాచ్ కోసం చెల్లించారంట. అది కాకుండా మొత్తం సీజన్ బుకింగ్స్ని అతను 49 లక్షలు ఇచ్చారని ఆరోపించారు. అయితే జీవితకాల నిషేధం తర్వాత మైదానంలో మళ్ళీ కనిపించలేదు. ప్రతి 6 వెనుక, ప్రతి వికెట్ వెనుక మనం చూడని చీకట్లో కొందరి తమ ఆట ఆడుతారు. క్రికెట్ కేవలం ఆట కాదు, ఇది కోట్ల మంది నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడడం మనందరి బాధ్యత. సో ఇది ఫ్రెండ్స్, ముగ్గురు క్రికెటర్లు ఫిక్సింగ్ చేస్తూ దొరికిపోయినది. అయితే మీకు ఫారిన్ క్రికెటర్స్ గురించి కూడా కావాలంటే కింద కమెంట్ చేయండి, మేము ఖచ్చితంగా వీడియో చేస్తాం.